పవన్ కళ్యాణ్ కి మీరంటే చాలా మీకు నాకు పవన్ కళ్యాణ్ మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీకి. మీరు అనుకుంటే ఒక్క మాటలో ఆయన హెల్ప్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఆయన ఎందుకు అడగలేదు? స్టెప్ బై స్టెప్. ఓకే. ఉమెన్ కమిషన్, ఓకే, హ్యూమన్ రైట్స్ కేసు నెంబర్ రావడానికి అన్ని హాలిడేస్ అవ్వడం వల్ల 16th ఓపెన్ చేశారు కాబట్టి ఆ రోజు నాకు అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చాయి. అండ్ దెన్ ఛాంబర్కి ఈ రోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు వచ్చాను. దెన్ చట్టపరంగా, దెన్ న్యాయపరంగా, దెన్ పొలిటికల్ పరంగా. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు ఒక రకంగా, మళ్ళీ పాలిటిక్స్ లో ఉన్నందుకు ఒక రకంగా, అండ్ ఆడది అన్నందుకు ఇంకో రకంగా, ఈ 3 రకాలుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందిస్తాడు కాబట్టి మీకు ఇంకా సత్వర న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అడగాల్సింది ఎవరండి? ఇప్పుడు ఒక సీఎం ని గానీ DCM ని గానీ మీడియా అడగాలి. ఇలాగా మీ అలయన్స్ పార్టీలో ఉన్న మీ మహిళా నేతని ఇలా అబ్యూస్ చేశారు, మరి దీని మీద మీ స్పందన ఏంటి అంటే అప్పుడు వాళ్ళు స్పందన తెలియజేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, నా ఒక్కదాందే కాదు. మా వాళ్ళని అడిగితే ఏమన్నారు, మేము లోపల మాట్లాడాం కదమ్మా, బాబుగారి దగ్గరికి తీసుకెళ్ళాము, బాబుగారికి చెప్పడం జరిగింది, సో ఆయన దాన్ని నోటీస్ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు అని చెప్పారు. సో నేను దాన్ని పబ్లిక్ గా అక్నాలెడ్జ్ మళ్ళీ చేయడానికి నేను డెఫినెట్ గా నా సైడ్ నుంచి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాను. ఓకే. సో ఆయనకి ఏం శిక్ష పడాలి? మీరు అంటే మీరు ఎంతవరకు పోరాడతారు? మీ ఫైనల్ అంటే దాని టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ చట్టపరంగా న్యాయపరంగా వెళ్తున్నాను కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని అబ్యూస్ చేస్తే, సోషల్ మీడియా ట్రోలింగ్స్ చేస్తేనే ఎటువంటి కఠిన శిక్షలు వస్తాయని చెప్పేసి రీసెంట్ గా కూడా కొత్త చట్టాలు ఏవో వాళ్ళు రాష్ట్రపరంగా యాడ్ చేయడం జరిగింది. మరి తన సొంత పార్టీ నాయకులనైనా సరే వదలము, పక్క పార్టీ అనే కాదు, మహిళల జోలికి వస్తే ఏదో పదాలు వాడారు, మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు తనామన అని వాళ్ళు ఏవైతే మాటలు అన్నారో, వాళ్ళు ఎలాంటి శిక్షలు అమలు చేస్తాము అన్నారో అబ్యూస్ చేసిన వాళ్ళకి, ఆ శిక్షల్ని వాళ్ళ నోటితో ఏమన్నారో ఆ చర్యలు తీసుకుంటే చాలు. నేను కొత్తగా అడిగేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమైతే అన్నారు, అనిత గారు ఏదైతే చెప్పారో వాళ్ళు అన్న మాటలు తూచా తప్పకుండా ఫాలో అయితే చాలు అని అడుగుతాను. సో మీరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారా? ఆఫ్ కోర్స్. సో పాలిటిక్స్ లో కూడా ఉన్నారా? ఉన్నాను కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఈ రోజు మా అసోసియేషన్ రెస్పాండ్ అయింది. మా అంటే మా ఆర్టిస్టులందరి తరపున రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్. పాలిటిక్స్ లో నేను ఉన్నాను కాబట్టి ఏదో ఎవరో రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని అన్నారులే మాకెందుకు అని మా పార్టీ వాళ్ళు అనుకోలేదుగా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది, మా అమ్మాయి అనుకున్నారు కాబట్టి తీసుకెళ్లి చెప్పడం జరిగింది, లేదంటే చెప్పేవాళ్ళు కాదు కదా. శోభాలాజీ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మాధవ్ రవి గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో దే స్పోక్ టు విష్ణు గారు, ఇన్స్టాంట్ గా చెప్పారంటే ఓకే టేక్ ఇట్, అంతే చాలు కదా. ఏమన్నారు శోభాలాజీ? ఏమన్నారు? ఈ రోజు మీడియా ముందు కంప్లీట్ గా రెస్పాండ్ అయ్యారు. చాలా మంచి మాట అన్నారు. సినిమా వాళ్ళని ప్రతిసారి తక్కువ చేసే మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళు వీఆర్ ద క్రౌడ్ పుల్లర్స్. అండ్ మాకు నాలెడ్జ్ రాజకీయాల పట్ల లేకపోతే సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళలో సినిమా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అండ్ మాకు ఎలాంటి స్వార్థం ఉండదు. మాకు యాక్షన్ అని డైరెక్టర్ చెప్తే నటించడం తప్ప వెళ్ళిపోయి ప్రజల ముందు ఊరికే పాలిటిషియన్ లాగా, రియల్ పాలిటిషియన్ లాగా, రియల్ టైం పాలిటిషియన్ లాగా యాక్ట్ చేయడం రాదు. అందుకే మేము చిరాకు పడ్డా జనాలకు ఊరికే దొరికిపోతాము, కోప్పడ్డా సరే వెంటనే దొరికిపోతుంటాం. పాలిటిషియన్ లాగా యాక్టింగ్ చేసేసి ఏమీ లేకపోయినా టచ్ చేసి అంత స్మైల్ చేయడం రాదు. మాకు కోపం వచ్చేసి దొరికిపోయేస్తాం వెంటనే, బికాజ్ ఆ రియల్ లైఫ్ యాక్టింగ్ రాకే, ఆ యాక్షన్ అనే సౌండ్ రాకపోతే మాకు రాదు. పాలిటిషియన్స్ సినిమా రంగంలో ఈ రోజు వరకు సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అవ్వాలనుకున్నా వాళ్ళు అవ్వలేరు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ లో రాణిస్తారు, రాణించారు, 2 రంగాలలో ఉంటారు. ఏ రంగంకి పోయినా సరే వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటారు. సో పాలిటిషియన్ కెనాట్ బి ద యాక్టర్, బట్ యాక్టర్ కెన్ బి ద పాలిటిషియన్. కొంచెం బాధ తగ్గిందా? నేను వాళ్ళని అడిగిన సపోర్ట్ అది. ఏం కావాలన్నారు, కండెమ్ చేయడం కావాలి. అంతకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదన్నా అన్యాయం జరిగితే అన్యాయాన్ని న్యాయం పరంగా చేయాలి. బయట వాళ్ళు అన్నారు కాబట్టి ఏం ఖండించడం కావాలి. ఖండించడం అనేది చాలా పెద్ద చర్య. ఆ ఖండించడం అనేది కదా. ఇప్పుడు మా పార్టీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో, నేను మా మహిళ మీద జరిగిన దాన్ని నేను ఖండిస్తున్నాను అనే ఒక మాట అనలేనందుకే కదా నా మనసు ఇంకా ఎక్కువ బాధపడింది. ఆ ఖండించడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్షన్ అది. రైట్. ఇప్పుడు జేసీ గారు మీకు ఫోన్ చేసి, అమ్మ నేను సారీ చెప్పాను కదా, ఇంకా వదిలే అమ్మ, ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారు,
వదిలేయండి అంటే ఏం చెప్తారు? నేను రచ్చ చేయట్లేదండి. నేను ఎక్కడ రచ్చ చేయట్లేదు. నేను మీరు చెప్పిన డైలాగు దించుతా, నరుకుతా, పీకుతా, పొడుస్తా, తగ్గేది లేదు. నేను తగ్గేదేలే. ఏవి చెప్పట్లేదు. నేను ఏవి చెప్పట్లేదు. నేను చట్టపరంగా, న్యాయపరంగా నేను వెళ్తున్నా. బికాస్ ఐఎమ్ హర్ట్. నేను హర్ట్ అయ్యా. అది పబ్లిక్ లో అంతమంది మీరు ఎవరు అవునన్నా కాదన్నా అండి, ఉమెన్ ఈజ్ ఏ సెన్సిటివ్ జెండర్ సొసైటీలో. అండ్ ఇప్పుడు ఒక మగాన్ని వాడు 100 మందితో తిరిగినా వాళ్ళని స్టడ్ అంటారు, అబ్బో ఇటు తోపురా పోయి అసలు అని చెప్పి అంటారు. అదే ఒక ఆడపిల్ల ఒక చిన్న గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే షీఈ్ దట్, షీఈ్ దిస్, షీఈ్ దిస్ అని చెప్పి ఏమేమో మాట్లాడతారు. ఎప్పటికీ ఆమె ఇప్పటికీ ఒక టాయ్ లాగే ఉంది. ఎంత మేము సమాజంలోకి వచ్చి ఎంత మాట్లాడుతున్నా ఆమె నోరు మూయించడానికి ఇలాంటి పదాలు వాడుతూనే ఉన్నారు. ఇది నాకు నా కుటుంబానికి చాలా, ఎప్పుడైతే మా అమ్మ నాన్న హర్ట్ నన్ను అన్నారు అనుకోండి, నేను వదిలేస్తాను. మీకు నా గురించి బాగా తెలుసు, ఓకే, కొంతమంది నా ఫాలోవర్స్ తెలుసు. మా అమ్మ నాన్న హర్ట్ అయ్యారనుకోండి, నేను వదిలిపెట్టాను. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళు బాధపడ్డారు. సో నాకున్న ఎనర్జీనే మా అమ్మ నాన్న. వాళ్ళని భయపెట్టారు అంటే నేను భయపడకూడదు. అంటే వాళ్ళ మీదకి వెళ్ళారా ఎవరన్నా? వెళ్ళడం ఇన్ ద సెన్స్ వాళ్ళు రౌడీలు, వాళ్ళు చాలా పెద్ద ఇది, వాళ్ళు చాలా ఫ్యాక్షనిస్టులు. ఎందుకంటే అటు అనంతపూర్ దగ్గర నుంచి ఇటు మొత్తం ఇటు నంద్యాల సైడు, ఇటు కర్నూలు సైడు, అటు మొత్తం మార్కాపురం, శ్రీశైలం, ఈ గిద్దలూరు, ఖమ్మం, ఇదంతా అందరు మా చుట్టాలే కదా. ఆ స్ట్రెచ్ అంతా జిల్లా పరంగా వేరియేషన్ అవ్వచ్చు కానీ ప్రాంతం, కల్చర్, ఫుడ్ పరంగా అంతా రాయలసీమే కదా. మీరు రాయలసీమేనా? ఆ ప్రాంతం అంతా రాయలసీమే అండి. మాకు ఇప్పుడు జిల్లా అదే చెప్తున్నాను కదా, అర్లియర్ దట్ ప్లేస్ వచ్చేసేసి కర్నూలు జిల్లాలో ఉండింది. తర్వాత మళ్ళీ ముక్కలు చేసినప్పుడు ప్రకాశం జిల్లా అయింది. ఫర్దర్ గా దాన్ని ముక్కలు చేసి ఏ జిల్లాలో కలుపుతారో తెలీదు. మళ్ళీ కొత్త జిల్లా మార్కాపురం జిల్లా వస్తే మార్కాపురం జిల్లా అవుతుంది. అప్పుడు మళ్ళీ అది రాయలసీమ కిందికి వస్తుంది. అట్లా చెప్తున్నా కదా, కంభం అనేది చూడండి ఆ ప్రాంతం. మీరు ఇటు చూసుకుంటే కంభం, మార్కాపురం, శ్రీశైలం ఇదంతా రాయలసీమ స్ట్రెచ్. ఇటు చూసుకుంటే గిద్దలూరు, నందాల, నల్లమల ఇదంతా మళ్ళీ రాయలసీమ స్ట్రెచ్. మొత్తం రౌండప్ లో ఉన్నది. మా ఫుడ్, మా భాష, మా వేషధారణ మొత్తం ఆ సీమ ప్రాంతందే ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, జిల్లాలు మారినంత మాత్రం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ విడిపోయినంత వరకు ఓకే. విడిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలను వీళ్ళు తీసుకున్నారు, కొన్ని ప్రాంతాలను వాళ్ళు తీసుకున్నారు. కానీ అక్కడ కల్చర్ ని, నేటివిటీని మార్చలేరు కదా. సో అదే కల్చర్, అదే నేటివిటీతో నేను కూడా అదే ప్రాంతంలో పెరిగాను. ఇగో తొడగొట్టడాలు ఓకేనా, ఈ సినిమా స్టైల్స్, పుష్ప స్టైల్స్ మనకి ఇవన్నీ వద్దండి. లీగల్ గా వెళ్ళేటప్పుడు మీరే అన్నారు, నేను నాటుకోడి తిన్నాను, నేను రాగి సంకట తిన్నాను అంటే ఆ ధైర్య సాహసాలు నాలో ఉన్నాయి అని అర్థం. అందుకే ఏం చేస్తారు కదా, చట్టపరంగా ఫ్యాక్షనిస్ట్ అవ్వాలి లేదంటే రౌడీ అవ్వాలి. అంటే ఆ ప్రాంతంలోనే పర్మనెంట్ గా ఉండింటే మేబీ అయ్యుండేదాన్నేమో. ఆ వాసనలు బాగా సోకి ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం నేను లేను. నా ఇంటర్మీడియట్ వరకు ఉండి తర్వాత బళ్ళారి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఆ సెన్సిటివ్, ఆ బళ్ళారి కూడా ఒకప్పుడు రాయలసీమ ప్రాంతమే. మళ్ళీ అదే అంటే ఒక ప్రాంతము, ఒక తిండి అన్నది ఆ ఏరియా వాసనలు మనకు కూడా తగులుతాయి. అవి తగలకుండా ఏముండవు. మనం బాగా సెన్సిటివ్ ఏరియాలలో పెరిగినాం అనుకో, మనం సెన్సిటివ్ ఉంటాం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ మొత్తం ఆ స్ట్రాంగ్ ఏరియాలో ఉండి మా ఇంట్లో ఇప్పటికీ బాగా కారం ఎక్కువగా తిన్నాం అనుకోండి, కొంచెం పౌరుషం కూడా చుడుతుంటారా మీ ఇంట్లో? మా తాతగారు ఉన్న కాలంలో ఉండేవంట. బట్ మేము ఎప్పుడైతే చూడలేదు. ఊర్లలో ఏవో గ్రూపుల కొట్లాట్లు ఇట్లాంటివి, కొట్టుకోవడం, రక్తం గారడం ఇవన్నీ చూసాను. బాగా ఇంట్రెస్టింగ్ గా చూసాను. ఒక ఫ్యాక్షనిస్ట్ అవతారం ఎత్తాను అనుకోలేదు మీరు? ఇంకా నేను ఎప్పుడో అనుకోలేదు. ఇప్పుడు అవతారం ఎత్తుతున్నట్టున్నారు కదా. నేను ఫ్యాక్షనిస్ట్ అంటే కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఝాన్సీ, రుద్రమ, శివాజీ ఇట్లాంటి వీర చరిత్రలు స్కూల్లో చదువుకొని మా ఇంట్లో చెప్తే విని, మా ఇంట్లో ఫోటోలన్నీ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, దిస్ ఆర్ ఆల్ ఫైటర్స్. నాకు ఫైటర్ స్టోరీస్ విన్నప్పుడు ఆ ఫైటర్ స్పిరిట్ తోనే పెరిగా నేను. సో ధర్మం కోసం, న్యాయం కోసం మనం ఏదైనా సరే ఫైటింగ్ స్పిరిట్ తో ఉండాలి, వారియర్స్ లా ఉండాలి అని పెరిగాను. అంత తప్ప ఫ్యాక్షనిజం, కత్తులు పట్టుకొని నరుక్కోవాలి కాదు. ధర్మం కోసం కత్తి పట్టాల్సి వస్తే ఎస్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమ లాగా కత్తి పట్టే రోజు వస్తే పడతాము. ఆ ధర్మం కోసం. ఈ రోజు నేను ఆడవాళ్ళ సెక్యూరిటీ కోసం మాట్లాడితే ఒక పక్క మా ఆడోళ్ళు మంచోళ్ళు, ఇది ఆడది కాదు, ఇది ఇట్లాంటిది అంటే నేను చెప్తా, భారతీయ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఆయన అన్న ఏ పదం అయితే ఉందో అలా అండం కూడా అది న్యాయపరంగా తప్పు. ఆమెకు డిగ్నిటీ ఉంది, ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఆమెకు థాట్ ప్రాసెస్ ఉంది. ఆమె కడుపు తిప్పల కోసం షీ సెల్లింగ్ హర్ బాడీ, షీ ఈజ్ నాట్ సెల్లింగ్ హర్ మైండ్ అండ్ థాట్స్ అండ్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆమె మీద ఎవరైతే మాట్లాడతారో దే ఆర్ మోర్ చీపర్ దన్ దట్ లేడీ వర్క్.
సో వీళ్ళకి థాట్ ప్రాసెస్ లేదు, వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వీళ్ళకు ఏ రకమైన ఎథిక్స్ మోరల్స్ ఏవీ లేవు. అవి లేనోళ్ళే ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారు.